చాలామంది ముక్కు సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, ముక్కు కాడడం, ముక్కు దిబ్బడ, ఇంకోటేంటంటే గాలి సరిపడినంత పీల్చుకోలేకపోవడం. ఎందుకంటే చాలామందికి ఈ ముక్కు నిర్మాణం సక్రమంగా ఉండడం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు సరిపడినంత శ్వాస తీసుకోవడానికి అవకాశం లేకుండా ఇవి అతుక్కుపోయినట్టుండి కొంతమందికి చిన్న సందులు మాత్రమే ఆ క్యావిటీ చాలా చిన్నగా ఉండడం వల్ల సరిపడినంత ఆక్సిజన్ తీసుకోలేకపోతుండే వాళ్ళు ఉంటున్నారు. ఇది గత సంవత్సరంలో నేను ఒక 2-3 వేల మందిని ప్రధానంగా ఈ ముక్కు సంబంధ సమస్యలతో బాధపడుతుండే వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళందరిలోనూ కనపడిన ఒక ప్రధానమైన సమస్య. కారణం ఏంటంటే ఈ యొక్క శ్వాస రంధ్రాలు పెద్దవిగా లేకుండా పోతున్నాయి. దీనికి కారణం ఏంటి? మనం రోజు నోటిని శుద్ధి చేస్తున్నాం. ఎలా బ్రష్ పెట్టి, దాంతో పేస్ట్ పెట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొంతమంది రోజుకు 2 సార్లు, కొంతమంది రోజుకొకసారి ఇలా రకరకాలుగా అయితే నోటిని శుద్ధి చేస్తున్నారు. మరి మనం నోటిని కొంత సమయం అవసరమైనప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తాం. మిగతా సమయంలో మూసి ఉంచుతాం. కానీ ముక్కు 24 గంటలు మనకు ఓపెన్‌గా ఉంటుంది. దీంతో దుమ్ము, ధూళి, ఇక బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్సు, పారాసైట్సు, మైక్రోబ్సు మనకు ఈ ఎయిర్‌తో పాటు వెళ్తుంటాయి. ఈ లోపలికెళ్ళిన తర్వాత వాటి వల్ల మనకు జలుబు చేయడం గానీ, లేకపోతే ఇప్పుడు నీళ్లు తేడా వచ్చినా కూడా మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియానో, వైరస్సో లోపలికెళ్ళినా కూడా దానివల్ల మనకు జలుబు చేయడం, ఆ జలుబు వల్ల కఫం రావడం, కఫమంతా వచ్చి ఈ యొక్క ముఖం భాగంలో సైనస్‌లనే ఒక బ్యాగ్స్ లాంటివుంటాయి. ఒక 4 రకాల సైనస్ బ్యాగులు. వాటిల్లో ఆ కఫమంతా పేరుకొనుంటుంది. వాటిని కారుతునేటప్పుడో లేకపోతే ఎప్పటికప్పుడు తీయాలి. కానీ చాలామందికి సమస్య ఏంటంటే, అవి బయటికి రావడానికి ఆ క్యావిటీస్ కూడా అంటే ఆ సందులంటారు కదా! ఆ రంధ్రాలు కూడా సరిపడినంత లేదు. ఆ ఉండకపోవడం వల్ల ఏమైతుందనంటే, వాళ్ళకి ఆ లోపలున్న కఫం కూడా బయటికి రాక, అది లోపలే అట్లాగే ఉంటూ, ఎప్పుడైతే ఆ కఫం అంటే శ్లేష్మ పదార్థం అని అంటాం కదా! ఈ శ్లేష్మ పదార్థం ఎప్పుడైతే లోపల పేరుకొని ఉంటుందో, దాంతో బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ, ఫంగస్ గానీ, పారాసైట్స్ గానీ ఇంకా చేరి, అది చెప్పాలంటే ఆ శ్లేష్మ పదార్థం ఏంటంటే, మన యొక్క శరీరంలో చెడిపోయిన మ్యూకస్ పదార్థం. అంటే మన శరీరంలో లోపల మనకు ఇప్పుడు నాలుక మీద జారుడు గుణం కలిగి ఉండే ఆ యొక్క లాలాజలం ఎలా కలిగి ఉంటుందో, మన బాడీలో శరీరంలో మొత్తం అలా ఇంటెస్టైన్ అంతా కూడా లోపలంతా ఉంటుంది. దాని లోపల ఆ మ్యూకస్ పదార్థం చెడిపోయినవి ఇలా బయటికి వచ్చేస్తూ ఆ లంగ్స్‌లో నుంచి ఈ యొక్క సైనస్‌ల్లోకొచ్చి, ఆ సైనస్ నుంచి మనం ముక్కు చీదితే గానీ, లేకపోతే గొంతులో గాంటించి ఉమ్మితే గానీ, ఆ కఫం లాంటివి బయటకొస్తుంటాయి. ఇది ఈ భాగాల్లో పేరుకొని ఉండడం వల్ల, అది సక్రమంగా శుభ్రం చేయకపోవడం వల్ల చాలామందికి అస్తమాను, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, రాత్రుల్లో శ్వాస ఆడకపోవడం, సరిపడినంత గాలి తీసుకోలేకపోవడం, కొంతమందికి ఛాతీలో నొప్పొస్తుంటుంది, లేదంటే తలలో నొప్పొస్తుంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ సరిపోకపోయినా కూడా, మీరు సరిపడినంత శ్వాస తీసుకోకపోయినా కూడా ఈ నొప్పొచ్చే అవకాశాలున్నాయి. ఇది కొంతమందిలో గమనించాను. ఎక్కువగా జలుబు చేసి, దాంతో పాటు గ్యాస్ ట్రబుల్ అయ్యి, ఆ యొక్క ఇవన్నీ సరిగ్గా రానప్పుడు ఛాతీ భాగంలో నొప్పి రావడం, ఎక్కడెక్కడో మెడ దగ్గర, తలలోనూ నొప్పి రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మీరు ప్రధానంగా చేయాల్సిందేంటి అనంటే, ఈ ముక్కును రోజు శుభ్రం చేయండి. ఎలా చేస్తారు? మీరు స్నానం చేసే ముందు తప్పనిసరిగా ముక్కులోకి ఈ వేళ్ళు బాగా లోపలికిలా బాగా పైకి చేర్చి మొత్తం లోపల ఆ యొక్క శ్లేష్మ పదార్థం అనేది ఉండకుండా రోజు క్లీన్ చేయండి. బాగా చీదండి. వీలైతే వేడి నీళ్ళు స్నానం చేసేటప్పుడు కొంతసేపు తలపైన నీళ్లు పోస్తూ ఉన్నట్లయితే తర్వాత మీకు కఫం లాంటిది బయటకి కారుతున్నట్టు వచ్చేస్తుంటుంది. రెండవది, మనం స్పైసీ ఐటెమ్స్ ఏదైనా తీసుకున్నా కూడా అప్పుడు కూడా మనకు ముక్కు కారుతుంటుంది. అంటే ఆ ముక్కు కారేటప్పుడు వాటన్నిటిని బాగా శుభ్రం చేయండి. రెండవదంటే చాలామందికి ఈ క్యావిటీ సరిపడా లేక ముక్కు షేప్ అనేది లేకుండా పోతుంటుంది. ఇవి అతుక్కుపోయినట్టు ఉంటుంది. అందుకని చిన్నప్పుడు చాలా చోట్ల మన సాంప్రదాయంలో ఇప్పటికీ అలవాటుంది. చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళకు లోపల ఉండే కఫమంతా బయటికి రాకుండా పోతుంటే ఒక గుడ్డనో, కాటన్నో లేదంటే ఆహ్, ఈ యొక్క చిన్నపాటి నీడిల్స్తోనో గుడ్డ చుట్టి ఆ మొత్తం లోపల ఉండే కఫానంతా క్లీన్ చేసి, తర్వాత కొంచెం ఆయిల్ లాంటిది వేసి ఆహ్, ఏదైనా నువ్వుల నూనె గానీ, కొబ్బరి నూనె గానీ, లేదా వాళ్ళ ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ గానీ, లేదా నెయ్యి గానీ వీటినేసి ముక్కుని శుభ్రం చేస్తుంటారు. కానీ వాళ్ళు కొంత పెద్దయిన తర్వాత
ఈ పద్ధతిని మానేస్తారనమాట. తర్వాత అంటే వాళ్ళు మానేసినా పర్లేదు కానీ, వాళ్ళకేం చేయాలంటే ముక్కు చీదడం అనేది బాగా నేర్పాలి. రోజు ముక్కుని మీరు పరిశీలించి పిల్లల్లో ముక్కుని ఇట్లా ఓపెన్ చేసి పరిశీలించి లోపల ఏమైనా కఫం లాంటిది అంటే ఆ శ్లేష్మ పదార్థం పేరుకొని ఉందా లేదా అనేది చూసి రోజులో వాళ్ళకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అయినా సరే అంటే మీరు విరేచనానికెళ్తే 4 సార్లు వెళ్తే 4 సార్లు కడుక్కుంటారు కదా! నోరు బాలేకపోతే నోటిని కడుక్కుంటారు కదా! అలాగే ముక్కును కూడా క్లీన్ చెయ్యాలి. అలాగే రోజు ఈ ముక్కుని బాగా వేళ్ళతో పెట్టి ఒక అరగంట పాటు ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఈ పైన ఇది నొక్కడం. చిన్నపిల్లలప్పుడైతే నొక్కి షేప్ తీసుకొస్తారు. లేకపోతే ఈ సెప్టమ్ అనేది డీవియేషన్ అయ్యి చిన్నప్పుడే ఇది వంగిపోతోంది. ఇప్పుడు ఒక 1000 మందికి ఇప్పుడున్న సమాజంలో ఓ 1000 మందికి సీటీ, పిఎన్ఎస్ అంటే ఒక ఎంఆర్ఐ లాంటిది గానీ, సీటీ గానీ చేయిస్తే వాళ్ళల్లో 1000 మందిలో 850, 900 మందికి కూడా డిఎన్ఎస్ అంటే డీవియేషన్ ఆఫ్ నాజల్ సెప్టమ్ ఉంది అని రిపోర్ట్‌లో వస్తోంది. అంటే అసలు ఆ ప్రాబ్లమ్ లేదు అని వచ్చేటోళ్ళు 1000 మందిలో 100 మంది కూడా ఉండట్లేదు. అంటే చాలామందికి ప్రాబ్లమ్ లేకుండా పోవచ్చు. కానీ ఇది బెండ్ అయి ఉంటోంది. అది కొంత మాత్రమే ఉంటే ఏ ఇబ్బంది లేదు. కానీ చాలా పెద్దగా ఉందనుకోండి, ఒకవైపు బ్రీతింగ్ ఎళ్ళకుండా పోతుంది. అంటే ఏ వైపు వంగిందో అటువైపు సరిగ్గా బ్రీతింగ్ వెళ్ళకపోతే, అంటే గాలి సరిగ్గా వెళ్ళకపోతే, అక్కడ లోపల ఆ కఫమంతా పేరుకుపోయి, చెడిపోయి అక్కడ గడ్డల్లాంటివి తయారయ్యే అవకాశాలున్నాయి. వాటినే సైనసైటిస్‌లని అంటారు. లేదా నాజిల్ పాలిప్స్ అని అంటారు. అలాగే మనకు ఈ ముఖ భాగంలో ఒక 4 రకాల బ్యాగ్స్ ఉంటాయి. అంటే మాక్సిలరీ సైనస్ అని, ఎథ్మాయిడ్ సైనస్ అని, ఫ్రాంటల్ సైనస్ అని ఇలా ఈ సైనస్‌లు 4 రకాలుంటే ఈ బుగ్గల్లోనూ, ఇటువైపు మళ్ళీ ఈ చెవి దగ్గర 2 ఇవి ఉంటాయి. ఈ చెవి పక్కన ఉండే వాటిలో బాగా పేర్కొన్నట్లయితే అక్కడ చెవిలో నొప్పి, చెవిలో చీము కారడము ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఇవి పేరుకున్నప్పుడు ఈ నుదుటి భాగంలో గానీ, పై భాగంలోనే నొప్పి రావడం, అలాగే ఇవన్నీ నల్లగా అయిపోవడం ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు ముక్కును సక్రమంగా శుభ్రం చేసుకోండి. ఇక చికిత్సా విధానాలు ఈ సమస్యలు ఉన్నట్లయితే ఎన్ని రకాల విధానాలు ఉన్నాయి అని చెప్పుకోగలిగితే, రోజు ముక్కులోకి తైలం వేసుకోవడం అనేది ఒక ప్రధానమైన చికిత్స. అంటే మీరు బ్రష్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో రోజు ముక్కులోకి ఒక నువ్వుల నూనెని మీరు మరిగించి చల్లార్చి వడబోసిందను ఒక డబ్బాలో పెట్టుకొని రోజు ఇటు నుంచి ఒక 5, 6 చుక్కలు, ఇటు ముక్కులో ఒక 5, 6 చుక్కలు వేసి ఇలా అని ఇలా చేస్తున్నట్లయితే ఆ కఫం లాంటిదంతా శ్లేష్మ పదార్థం అంతా మీ గొంతులో వచ్చేస్తుంది. వాటిని ఉమ్మేసేయాలి. ఆ ఆయిలీ కంటెంట్ మొత్తం పోయేదాకా రోజు చేయాలి. రెండవది మంచి ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యితో కూడా చేయొచ్చనమాట. దీన్ని అంటే మీరు ఆవు నెయ్యి గట్టిగా ఉండకూడదు. మనకు అది గడ్డకట్టిపోతుంటుంది కాబట్టి దాన్ని గోరువెచ్చగా చేసి బాగా కరిగిన తర్వాత ఇటొక 4, 5 చుక్కలు వేసి, ఇటువైపు 4, 5 చుక్కలు వేసి పీల్చి చేస్తుండాలి. ఇలా నేను ఇందాక చెప్పినట్టు చేస్తుండాలి. ఇలా చేస్తున్నట్లయితే మీకు ఈ లోపల పేరుకున్న కఫం అంతా చాలా బాగా బయటకు వచ్చేస్తుంటుంది. రెండవది తలనొప్పి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం బ్లడ్ బాగా సర్క్యులేట్ అయ్యి ఈ నల్లగా తయారైపోయిండే ఉంటాయి. అలాంటివన్నీ తగ్గుతాయి. ఇది ఇది మన ముక్కుకు సంబంధించినవి చెయ్యకపోవడం వల్లే ఈ సమస్యలొస్తాయి. రెండవది ఏందంటే చిన్న పిల్లలప్పటి నుంచి చేయిస్తుంటే ముక్కు షేప్ చాలా బాగొస్తుంది. అలా ఎందుకులేండి మేము పెద్దవాళ్ళైన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని సరి చేసుకుంటామంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. కానీ మనం నిత్యం మన ఇంట్లో ఇవి చేసుకునే క్రియలు నేను చెప్పే విషయాలేంటంటే రోగాలనేవి రావు, రోగాలనేవి లేవు. ఎప్పుడు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రమంగా మీరు ఆచరిస్తున్నప్పుడు. అవి ఆచరించకపోతే ఇవే మీకు కొన్ని రోజులకు సమస్యగా తయారవుతుంది. ఇప్పుడు చాలామందిలో శ్వాసే సక్రమంగా పీల్చుకోలేకపోతే వాళ్ళకు మిగిలిన ఆరోగ్యం ఎలా బాగుంటుంది? ఏదో బతకడానికి కొంత గాలి వెళితే బాగానే ఉంటుంది అంతవరకే కానీ మీకు సరిపడినంత శ్వాస మీరు తీసుకోలేకపోతే మీ బ్రెయిన్ కూడా సక్రమంగా పనిచేయదు, సక్రమంగా గుర్తురావు, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఒక నిలకడ ఉండదు, మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. మీరు మంచి ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మీ యొక్క మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం నేచర్లోకి వెళ్ళినప్పుడు దాంతో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని పీల్చుకున్నప్పుడు మనకు చాలా బాగుంటుంది. ఈ అక్కడ వాతావరణం మీరు చూడగానే అక్కడ ఉన్నప్పుడు చాలా హాయిగా బాగుంది, చాలా పాజిటివ్ థింకింగ్స్ వచ్చాయి, చాలా పాజిటివ్ థాట్స్ వచ్చాయి.
అదే మిమ్మల్ని ఒక గదిలోకి వేసి ఆక్సిజన్ లేకుండా ఉండే వాటితో తక్కువ ఆక్సిజన్ వచ్చే గదిలోకి వేసేస్తే మీ యొక్క మైండ్ అంతా భయంగా, మీ శరీరం అంతా నొప్పులుగాను, రోగగ్రస్తంగాను ఇలా రకరకాలుగా తయారైపోతుంది కాబట్టి ఈ విధానాలు మీరు సక్రమంగా ముక్కును శుభ్రం చేసుకోవడం, ముక్కులోకి తైలం వేసుకోవడం అనేది చేసుకోవాలి. ఇక మీకు జలుబు, దగ్గు లాంటివి వస్తున్నట్టయితే తాత్కాలికంగా వాటికి మీరు చికిత్స తీసుకోండి. మనకు మిరియాలు, శొంఠి, జీలకర్ర ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనకు దగ్గు తగ్గించడానికి. మీ ఇంట్లో ఉండే తులసి కంటే మించిన దగ్గు తగ్గించేది ఇంకొకటి లేదని చెప్పొచ్చు. ఇక ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఉన్నట్లయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. మీకు ఆ నాజుల్లో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని ఒక క్షారకర్మ అనే చికిత్సతో క్లీన్ చేయడం, రెండవది తైలంతో చికిత్స చేయడం, నస్యకర్మ చికిత్స చేయడం, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మీ యొక్క ముక్కు సంబంధ సమస్యలు కానీ, శ్వాస సంబంధ సమస్యలు కానీ తగ్గించవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తూ పోతే మొదట జలుబుతో తయారైన సమస్య, తర్వాత దగ్గు, తర్వాత గొంతులో ఇబ్బంది, శ్వాస మారిపోవడం, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం, ఇక తర్వాత అదే బ్రాంకైటిస్ తయారవడం, అస్తమా తయారవడం, లంగ్ క్యాన్సర్ దాకా తీసుకెళ్ళగే అవకాశాలు మన శ్వాస వ్యవస్థను సక్రమంగా చూసుకోకపోవడం వల్లనే వస్తున్నాయి. కాబట్టి వీటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే సంప్రదించవచ్చు. నమస్కారం.